అస్మద్గురుభ్యో నమ. భగవద్విషయం తిరువనమిడికి ఈడు వ్యాఖ్యానంలో 4వ పదిలో 3వ తిరువాయ్మొഴി కోవరి వాయాళ్ పొరుట్టు. ఆళ్వార్లు నీకు అవసరమైన సమయంలో నేను ఏకైంకర్యం చేయలేకపోయానయ్యా. ఎలా ఆనాడు నప్పిన్న పిరాట్టి గురించి నువ్వు 7 ఎద్దులని సంహరించావా, సీతాపిరాట్టి కోసం రావణ సంహారాన్ని కావించావా, అలానే కువలయాపీడాన్ని సంహరించావా. ఇలా ఏ సమయంలోనూ కూడా నీకు మాట సాయము చేయలేకపోయాను. ఇంకా పైగా ఏమిటి, ఆ తర్వాత ఆ సమయంలో పూవైవియామే నీకు అన్నట్టుగా నీ శరీరం సుకుమారమైనటువంటి పుష్పహాస సుకుమారమైనటువంటి నీ యొక్క తిరుమేనికి చాలా శ్రమ కలిగి ఉంటుంది కదా సర్వేశ్వర. కానీ ఆ సమయంలో నేను నీకు ఏ విధమైన ఉపచారాలు కూడా చేయలేకపోయానే. అలా ఒక మాటని ఒక సలహాని చెప్పలేకపోయాను. అదిగో ఒక విభీషణాశ్వాన్లాగా లేదా కువలయాపేట సమయంలో వాళ్ళందరూ నా సమం యుద్ధం ఇది ఆహుహు అని ఆ గోపికలంతా కూడా భావించినట్టుగా ఏ ఒక్క మాట సాయం చేయలేకపోయాను, ఏ కొంచెం శారీరక కైంకర్యం చేయలేకపోయానయ్యా. కాబట్టి పూసం శాందు ఎన్నెంజమే, అలాంటి నా యొక్క మనస్సును కూడా నీకు అదిగో ఆవయోహ గాత్ర సదృశమని నువ్వు ఆనాడు ఆ గూని కుబ్జని అడిగితే ఆవిడ ఇచ్చినటువంటి చందనం, ఇదిగో మొదటిది సర్వసాధారణమైనటువంటిది, తర్వాత రాజార్హం, తర్వాత నీకు అర్హం, నీ యొక్క సర్వేశ్వరత్వానికి తగినటువంటి ఆ చందనాన్ని చూసి నువ్వెంత ఆనందపడ్డావో, అలాగా నా యొక్క మనసుని ఏ కైంకర్యము చెయ్యకపోయినప్పటికీ కూడా నా యొక్క మనసుని నువ్వు చందనంలాగా స్వీకరించావయ్యా అని ఆళ్వార్లు అనుభవించేటువంటి పాసురాలు. కిందటి పాసురంలో ఏం చెప్పారు? మనస వాచ కర్మణ నీకు కైంకర్యాలు చెయ్యాలి. నా మనస్సు ఏమిటి? నీకు చందనము. నా వాక్యం ఏమిటి? నీకు అలంకరించుకునేటువంటి మాలలు, నీకు తిరు పరివట్టాలు, అంతే కదా. అలాగా ఆ తర్వాత 3వది నేను 2 చేతులు జోడించి నమస్కరించడం అనేటువంటిది ఏమిటి? నీకు తిరు ఆభరణాలు. కాబట్టి మనసా వాచ కర్మణ నేను చేసేటువంటి ఈ కార్యాలని నువ్వు కూడా నా మనస్సును నువ్వు చందనంలాగా స్వీకరించావు. నా యొక్క వాక్కులని పాసురాలు శబ్ద రాశిని ఏం చేసావు? నువ్వు తిరు పరివర్తనలాగా అలంకరించుకున్నావు, మాలల వలె అలంకరించుకున్నావు. ఇంకా 3వది ఏమిటయ్యా అంటే కైకూపు, 2 చేతులు జోడించి నమస్కరిస్తే దాన్ని నువ్వు నీ యొక్క ఆభరణాల్లాగా భావించావయ్యా పరమాత్మ అన్నారు ఆ పాసురంలో. తర్వాత ఈ పాసురంలో ఏమనబోతున్నారో ఆడవాళ్ళు చూద్దాం. దీనికి కిందటి పాసురంలో, అది 2వ పాసురంలో, 3వ పాసురంలో ఏం చెప్పారు? ఇత్తలయ్యై ఉనకు ఆక్కి, నన్ను నీ స్వాధీనం చేసుకొని దానితో నువ్వు చెయ్యవలసినటువంటి కార్యాన్ని చేసిన వాడి వలె కృతకృత్యనాయి ఇరుక్కాయే ఉన్నావయ్యా పరమాత్మ అంటున్నారు 3వ పాసురంలో. 4వ పాసురంలో పోతనాదిగరుడయా నిరసన సమయத்தில் శ్రమந்தேர சிசிரோபச்சாரம் பண்ண பிடித்திலேனே யாகிலும் சிசிரோபச்சாரத்தால் அல்லது செல்லாத உன் சுகுமாரமானா திருமேனிக்குச்சாத்தும் மாலையன் சத்தையே ஆய் விடுவதே என்கிறார். కన్నా పోతనాదులని నిరసించే సమయంలో నీకు శ్రమ తీరేటట్లుగా నేనే శిశిరోపచారము చేయలేదు. అప్పుడు నువ్వు కన్నపిరాను, చాలా బాల్యంలో ఉన్నావు. ఆ సమయంలో నిన్ను పోతన సంహరిద్దామనే భావంతో వచ్చింది కదా నీ దగ్గరికి. ఆ సమయంలో నీ శ్రమ తీరేటట్లుగా ఏది ఆ విషపు పాలని త్రాగావు. ఆ తాగి ఆవిడ యొక్క ప్రాణాలను కూడా అపహరించావే. ఆ సమయంలో నీ యొక్క శ్రమ తీరేలాగా శిశిరోపచారాలు చేయడానికి నేను పొందలేకపోయినప్పటికీ, శిశిరోపచారాలు లేకపోతే గడవనటువంటి అంటే ఎలాంటి నీ శరీరం, నీ యొక్క తిరుమేని సుకుమారమైనటువంటి తిరుమేని. అలాంటి తిరుమేని ఎలాగా అంత కష్టమైన కార్యం, పోతన ఎలా విషపు పాలనిస్తే పసిబిడ్డవు కదా నువ్వు, ఆ కార్యానికి నీ తిరుమేని తట్టుకోవాలి కదా.
అలాంటి ఆ సమయంలో శిశిరోపచారాలు అవసరమైనటువంటి నీ తిరుమేనికి నేనే శిశిరోపచారము చేయలేకపోయానయ్యా. అలాంటప్పుడు చల్లాదవం సుకుమార తిరుమేనికు శాత్తుమ్మాలై, అలాంటి నీ యొక్క సుకుమారమైన తిరుమేనికి సమర్పించేటువంటి మాల ఏమిటో తెలుసా? ఎన్ సత్తయ్యా విడువదే ఎన్గిరా, నా యొక్క సత్తే అంటే నా ప్రాణాలే నీ యొక్క తిరుమేనికి అలంకరించేటువంటి మాల అంటున్నారు. సప్త అది పాసురం. மாயத்தல் எண்ணிவாய் முளை தந்தமாய பேய் உயே, மாயத்தவாய மாயனே வாமனனே மாதவா, பூன் தன் மாலை கொண்டு உன்னை போதால் வணங்கே நேரும், என் பூன் தன் மாலை நெடுமுடிப்பு புனையும் கண்ணி எனது உயிரே. మాయత్తల్ ఎన్ని, మాయత్తల్ ఎన్ని సంహరించుటను తలచి, వాయ్ ములై తంద నోటి యందు స్తనమును ఉంచిన, మాయం మోసగత్తె అయినటువంటి, పేయ్ పోతన యొక్క, ఉయిర్ మాయత్త ఆయన్ ప్రాణములను పోగొట్టిన గోపకుల ముందు అవతరించినటువంటి ఆశ్చర్యభూతుడా. మాయత అమాయనే అంటే ఆశ్చర్యభూతుడా, వామననే అంటే వామనుడా, మాధవ ఓ శ్రీయప్పతి, ఉన్నై ఊతన్మాలై కొండుపోదు, నిన్ను పుష్పములతో కూడిన చల్లని మాలలను తీసుకొని ప్రాప్త కాలమందు నమస్కరించని వాడిని అయినప్పటికీ, మాలై నెడుముడిక్కు పునయ్యుం కన్ని ఎనదు ఉయిరే, అలా నేను నీకు పుష్పమాలలు సమర్పించాల్సిన సమయంలో నేను ఆ పుష్పమాలలు సమర్పించలేదు, వాటితోటి నీకు ఏ అలంకారాలని చెయ్యలేదయ్యా. కానీ నువ్వేం చేసావు? నీ యొక్క పుష్పమయాలైనటువంటి చల్లని మాలలతోటి అలంకరితమైనటువంటి పొడవైన కిరీటానికి సమర్పించేటువంటి పుష్పమాల నా యొక్క ప్రాణాలు అని భావించావే. నా యొక్క ప్రాణాలని నీ యొక్క ఆ కిరీటానికి సమర్పించేటువంటి పుష్పమాల, కిరీటానికి అలంకరించే పుష్పమాలగా ధరించావే పరమాత్మ అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ప్రతిపదార్థం తాత్పర్యం. మిక్కిలి మోసగత్తె అయినటువంటి పోతన తల్లి వలె వచ్చి విషము నిండినటువంటి విషముతోటి నింపుకున్నటువంటి స్తనాలని తన నోటితోటి వంచనతోటి ఉంచితే, ఇది కన్నపిరాన్ నోట్లో ఆవిడ తన విషపూరితమైన స్తనాన్ని ఉంచితే, అప్పుడు ఆ స్తనంలో ఉన్నటువంటి విషంతో పాటు ఆ పోతన యొక్క ప్రాణాలను కూడా పానము చేసి దానిని సంహరించినటువంటి ఓ రుక్మిణీపతి అని ప్రాప్త కాలములో నీ పాదార విందాలని నమస్కరించటకు ఇచ్చిపెట్టని వాడనయ్యాను. అలాంటి దాన్ని నేనేమి పొందలేకపోయాను. నీకు తగిన సమయంలో నీ పాదార విందాలని నమస్కరించడానికి నేను పొందలేదయ్యా. అయినను ఏం చేశావు నువ్వు? నాకు ఆదిరాజ్య సూచకమైనటువంటి నీ దివ్యరత్న కిరీటములో అలంకారంగా సమర్పించేటువంటి పుష్పమాల నా సత్తనే నువ్వు కిరీటానికి అలంకరించేటువంటి పుష్పమాలగా చేసుకున్నావే. ఏమయ్యా ఈ ఆశ్చర్యం అంటున్నారు ఆళ్వాళ్ళు. ఆరాయప్పుడు మాయత్తల్ అంటే ఆశ్రిత విరోధ నిరసన స్వభావనాయ్, ఆశ్రిత సమీహిత ప్రదనాయ్, ஸ்ரீயப்பதியாயிருந்து உன்னை பிராப்த காலங்களிலே பூத்தன்மாலை கொண்டு வணங்காதிருப்பச்சேரேயும், உன்னுடைய பூத்தன்மாலை நெடுமுடிப்பு என்னுடைய ఆత్మావే పునయ్యం కన్ని ఆయిత్తు ఎన్గిరార్. ఆశ్రితుల యొక్క విరోధులని నిరసించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి, ఆశ్రిత సమీహిత ప్రదన ఆశ్రితులకు ఊరటని కలుగజేసేటువంటి వాడివి, శ్రీయప్పతియాయిరుంద ఉన్నాయి, శ్రీయప్పతివైనటువంటి నిన్ను ప్రాప్త కాలంగళిలే నీకు ఏ కైంకర్య అంటే తగిన సమయమునందు పూతన్మాలై కొండు వణంగాదిరుక్కచ్చేదేయం, చల్లని పూలమాలని తీసుకొచ్చి నమస్కరించకపోయినప్పటికీ, ఉన్నడయ పూతన్మాలై నెడుముడిక్కు ఎన్నుడయ ఆత్మావే నీ యొక్క
చల్లని పుష్పమాలని నెడుముడిక్కు ఎన్ను నీ యొక్క కిరీటానికి అని ఎన్నుడై ఆత్మావే నా ఆత్మనే పునయ్యుంకండి ఆయుస్సు నా ఆత్మనే ఆ చల్లటి పుష్పమాలుగా స్వీకరించి నీ కిరీటానికి ధరించుకున్నావయ్యా అంటున్నారు పన్నీరు ఏర్పడి. అనంతరం అనుకూల శత్రువాన పూతనయ్యే నిరసిత్తు ఎన్నై అనన్యాహమాక్కికొండ శ్రీయప్పతియానవునక్కు యంత్రాణన్ తిరుముడిక్కు విశేషాలంకారమావదే ఎంగిరారు. అనుకూల శత్రువు ఆ పూతన ఎలా వచ్చింది? అనుకూలమైనటువంటి భావనతో వచ్చినట్లు బయటికి నటిస్తూ శత్రుత్వాన్ని మనసులో నింపుకొని బయటికి అనుకూల భావనలని ప్రకటించింది పూతన. అలాంటి పూతనని నిరసించి నన్ను నీ స్వాధీనం చేసుకున్నటువంటి శ్రీహప్పతివైన నీకు నా యొక్క ప్రాణాలని తిరుముడిక్కు విశేష అలంకారం అవదే, నా యొక్క ప్రాణాలు నీ యొక్క తిరుముడికి నీ యొక్క కిరీటానికి విశేషమైన అలంకారాలుగా అయ్యాయే అంటున్నారు. ముడిప్పదాగని నైస్తూ సంహరించాలని భావించి, ఏమిటి మాయత్తల్యన్ని సంహరించాలని భావించి వాయుములై తంద తిరుప్పవళత్తిలే ములయ్యై వైత్త తిరుప్పవళత్తిలే ఆధారాల మీద స్థానాన్ని ఉంచినటువంటి మాయం అనుకూలమాన వృత్త వేష పరిగ్రహత్తయుడయ్యా అనుకూలమైనటువంటి నడవడిక వేషాన్ని స్వీకరించింది. అంటే చూడగానే ఎంత అనుకూలవతి, కన్న పిరాన విషయంలో ఎంత ప్రేమ అనేటట్లుగా ఆ నడవడిక, ఆ అనుకూలమైన మాతృవేష పరిగ్రహతే అనుకూలమైనటువంటి మాతృవేషం. తల్లి అంటే ఎప్పుడైనా ఆ బిడ్డ యొక్క క్షేమాన్నే కోరుకుంటుంది కదా, అలా తల్లి వేషాన్ని స్వీకరించినటువంటి వంచపేయినుడయ ప్రాణనై ముడిత్తు విట్ట వంచన అయినటువంటి ఆ రాక్షసి యొక్క పిశాచమైన పూతన యొక్క ప్రాణాలని ముడిత్తు విట్ట నశింపచేసినటువంటి గోపాల బాలకత్వత్తిల్ పురయ్యత్త ఆశ్చర్యభూతనే. గోపాల బాలకత్వములో పురయ్యత్త అష్టమైన గోపాలకు బాలకుడుగులుగా ఉన్నటువంటి ఆశ్చర్యభూతనే ఇంద అపదానత్తాలే రస్యమాసి జగద్గురోహో ఎన్ను జగత్తై అనన్యాధమాక్కుం స్వామిత్వత్తై ప్రకాశిప్పిక్కిర వామనావతారత్తయ్యం సఫలమాక్కి. అదిగో ఆ పూతన ఇచ్చినటువంటి ఆ విషపు పాలే రస్యమాసీత్ జగద్గురోహో జగత్రక్షకుడైనటువంటి పరమాత్మకి అవి ఎంతో భోగ్యంగా అనిపించాయి అని చెప్పినట్టుగా జగత్తై అనన్యార్హమాక్కుం స్వామిత్వత్తై ఈ జగత్తుని అనన్యార్హమాక్కుం స్వామిత్వత్తై ప్రకాశిప్పిక్కిర వామనావతారత్తయ్యం సఫలమాక్కి ఈ జగత్తుని మొత్తం అనన్యార్హం చేసేటువంటి స్వామిత్వం అంటే ఈ జగత్తు నాదండి, అనన్యార్హమాక్కుం అంటే ఇతరులకి చెందేటట్లుగా చూపించేటువంటి స్వామిత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి వామనావతారయ సఫలమాక్కి అంటే జగత్తుని ఆ బలిచక్రవర్తి యొక్క అధీనము అనుకొని కదా, ఆ దాన్ని తను లాక్కోవడానికి కదా వచ్చాడు. స్వామిత్వత్తై ప్రకాశిప్పికిర జగత్తై అనన్యార్హమాకు ఇతరులకి చెందేటట్లుగా స్వామిత్వత్తై ప్రకాశిప్పిక్కిర వామనావతారత్తయ్యం సఫలమాకి స్వాభావికమానా శ్రీయప్పతిత్వత్తయ్యం నిలయనిరుత్తినవనే నీ యొక్క సహజమైనటువంటి శ్రీయప్పతిత్వాన్ని నిలుపుకున్నటువంటి వాడా ఇప్పటి అనుకూల శత్రు నిరాశగనాన ఉన్నాయి విలక్షణ పుష్పయుక్తమాయ్ కుళిరింద మాలైగళై కొండు ఇలాగా అనుకూలుగా ఉండి శత్రుత్వం వహించి వచ్చినటువంటి వాళ్ళని నిరసించినటువంటి నిన్ను విలక్షణమైన పుష్పములతో కూడి చల్లనైనటువంటి మాలలను తీసుకొని అవస్థానురూపమాగా ఆరాధిక్కప్పెత్తిలేనే ఆగిలిం అవస్థానురూపం ఆయా సమయాలకు తగినట్లుగా నిన్ను ఆరాధించలేకపోయినప్పటికీ ఉన్నుడయా పుష్పమయమాయ్ సెవ్వియై ఉడైత్తానమాలయ్యాలే అలంకృతమాయ్ నీ యొక్క పుష్పాలతో అంటే పుష్పమయం అంటే మయం అనేటువంటి పదం ఆధిక్యాన్ని పుష్పమయమాయ్ పుష్పాలతో నిండి ఉన్న కాంతి కలిగిన మాలల చేత అలంకరించబడినటువంటి ఆదిరాజ్య సూచకమైనటువంటి
ఓక్కత్తేవడయ్య. ఆ ఓక్కం అంటే హైట్, ఎత్తును కలిగినటువంటి తిరుముడిక్కు అలంకారమాగస్యాత్తుమ్మాలై. అలాంటి నీ యొక్క తిరుముడికి, కిరీటానికి అలంకారంగా సమర్పించేటువంటి మాలై. ఆ మాల ఎన్నుడయ ప్రాణనావదే, నా యొక్క ప్రాణాలే కదా అంటున్నారు ఈ పాసనంలో ఆళ్వార్లు. ఇప్పుడు 77 మాయత్తల్యన్ని అంటే సంహరించాలని భావించి అవள் కోలి వందపడి అవశ్యం చిలర్ పర్యవేండుంబడి ఆయిస్తూ. ఆవిడ కోరుకొని వచ్చినటువంటి ప్రకారం ఎలా ఉందంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఈ పెరుమాళకి మంగళాశాసనం చేసే తీరాలండి అనేటట్లుగా ఉన్నదట. ఇన్నారై మాయత్తల్ ఎన్ని అన్నామయ్యాలే జగదుపసంహరం పన్నక్కిడీర్ ఎవళ్ కోలి వందదు ఎంగిరార్. ఇన్నారై ఎవరినండి ఈవిడ సంహరించాలని వచ్చింది అని ఆళ్వారు తమ నోటితో పలకకపోవటం చేత జగత్తు ఉపసంహరణం పన్నిక్కిడీర్ ఎవళ్ కోలి వందదు, జగత్తునే ఉపసంహారం చెయ్యాలని భావించి కదా ఈవిడ వచ్చింది. ఎందుకని? ఆయన ఉంటేనే ఈ జగత్తు ఉంటుంది, ఆయననే లేకుండా చేస్తే ఇంక జగత్తు ఉండదు కదా. అందుకని ఇన్నారై మాయత్తల్యన్ని అన్నామయ్యాలి. ఫలానా వాళ్ళని ఈవిడ సంహరించాలని భావంతో వచ్చింది అని చెప్పకపోవటం వల్ల ఏమర్థమవుతోంది మనకి? ఈవిడ జగత్తునే నశింప చెయ్యాలని వచ్చిందండి. జగత్తుని ఉపసంహారం పన్నక్కిడి, జగత్తుని ఉపసంహారం చెయ్యాలని కదా ఈవిడ కోరి వచ్చినది అని. శరీరి అయిన లిందాల్, అదేంటండి ఆవిడ సంహరించాలని వచ్చింది కన్నపిరాన్ని కదా. మరి కన్నపిరాన్ని అని చెప్పకుండా జగత్తులనే ఉపసంహారం చేయాలని వచ్చింది అంటున్నారేమిటి అంటే, శరీరి అయిన లిందాల్ శరీరం తన్నడయ్యేన సిక్కుమిరే. శరీరి అయిన లిందాల్, ఈ జగత్తులన్నీ ఆయనకి శరీరము, ఆయన శరీరి. ఇప్పుడు శరీరిని కనుక నశింపచేస్తే శరీరం ఏముంటుందండి? ఇంకా ఇప్పుడు మనం ఉన్నాము అంటే, ఈ శరీరం ఉన్నది అంటే లోపల శరీరి ఉన్నాడు కనుక, ఆ శరీరే కనుక ఈ లోపల లేకపోతే ఈ శరీరం ఉంటుందా? ఇంకా ఉండదు కదా. అలా శరీరి అయిన లిందాల్ శరీరం తన్నడయ్యేన సిక్కుమిరే. శరీరిని కనుక మనం నశింపచేస్తే శరీరం దానంతటదే నశించిపోతుందండి. అందుకనే ఏమన్నారు, ఆవిడ ఫలానా వాళ్ళని నశింపచేయడానికి వచ్చింది అని చెప్పకుండా జగత్తులని నశింపచేయాలని భావించి వచ్చిందండి అంటున్నారట. అంటే ఏమిటి? ఈయనని నశింపచేస్తే జరిగేటువంటి అదిగో చివరికి మనకు కనబడేటువంటి ఆ ఫలం ఏమిటంటే జగత్తులు నశించిపోవటమే. అంచేత అలా అన్నారండి. ఉయిరిలేనలిందాల్ అవయవందోరం తనిత్తు నలియవేండావిరే. అసలు ప్రాణాలే తీసేస్తే, ఇదిగో మనకి ఒక వ్యక్తి మీద కోపం ఉంది, ఈ చేతిని నరికేసి, ఈ కాళ్ళని నరికేసి, లేకపోతే ఈ గొంతు పిసికేసి, ఇలా ఇన్ని పనులు ఎందుకండి ఆ వ్యక్తి మీద మీరు చేయాల్సిన అవసరం? అతన్ని అలా బాధించకుండా ఒక్కసారిగా ప్రాణాలను తీసేస్తే ఇంకా అవయవాలని బాధించాల్సిన అవసరం లేదు కదా. అంచేత ఇప్పుడు ఆయన ఈ జగత్తులకి ప్రాణం కాబట్టి ప్రాణం తీసేస్తే జగత్తే ఉండదు కదా. ఇంకా ఉయిరిలేనలిందా ప్రాణాలను బాధ పెట్టినట్లయితే అవయవం దోరం తనిత్తునలియవేండావిరే. ఒక్కొక్క అవయవాన్ని, కాళ్ళని, చేతుల్ని, కళ్ళని, చెవుల్ని ఇలా బాధించాల్సిన అవసరం లేదు కదా. ఉలగంగట్టెల్లాంబోర్ ఉయిరిరే. లోకాలన్నింటికి కూడా అద్వితీయమైన ప్రాణమండి ఆయన అని. అస్మాన్ హంతుం నశంసేహాయన్నారిరే మహారాజేర్. అదిగో వచ్చాడు విభీషణుడు, రామచంద్రుడు ఆ సముద్ర తీరంలో ఉన్న సమయంలో వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక సభ, ఈయన్ని చేర్చుకోవాలా గోష్ఠిలో వద్దా అనేది. అప్పుడు సుగ్రీవుడు అన్నటువంటి మాట, అస్మాన్ హంతుం న సంశయహాయన్నారిరే. మమ్మల్ని సంహరించడానికే వచ్చాడండి ఈ విభీషణుడు అన్నట్ట సుగ్రీవుడు. ఎవడు వాస్తవానికి ఈ సుగ్రీవుడితోటి విభీషణుడికి ఏం విరోధం లేదు కదండి. ఇప్పుడు రావణాసుడికి రామచంద్రుడికి వైరము, రావణాసుడి సోదరుడు కనుక వైరం ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే రామచంద్రుని ఇబ్బంది పెట్టాలి. కానీ రామచంద్రుడిని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు, లేదా రామచంద్రుడిని సంహరించడానికి వచ్చాడు శత్రుపక్షం నుంచి అనాలి. కానీ ఏమంటున్నాడు సుగ్రీవుడు? అస్మాన్ హంతుం న సంశయహాయన్నారిరే. మమ్మల్ని చంపుతాడండి ఈయన ఖచ్చితంగా, ఇందులో సందేహమే లేదన్నట. మమ్మల్ని సంహరించడం అంటే మాకు ప్రాణ సమానుడైనటువంటి రామచంద్రుడికి ఏదైనా అపాయం తలపెడితే
అప్పుడు అది మా ప్రాణాలకు కూడా అపాయమే కదా అని సుగ్రీవుడు అన్నట్లుగా ఇక్కడ కూడా మాయత్తల్యన్ని సంహరించాలని భావించి ఏం చేసింది? వాయుములై తందా అవన్ తిరుప్పవళత్తిలే నంజై కొడుత్తదు நம்முடைய திருப்பவளத்திலே நஞ்சை கொடுத்தா போலே ఇరుక్కయ్యాలే తందా ఎన్గిరారాదల్ వాయుములై తందా అన్నారు. వాయుములై కొడుతా అనాలి అంటే ఆ విషపు స్థానాన్ని ఆయన నోట్లో పెట్టిందండి, కొడుతా ఇచ్చింది అనాలి. కానీ తందా అంటే మనకెవరన్నా ఏదైనా ఇస్తుంటే తందా అనే పదం వాడాలట తమిళంలో. కానీ ఆళ్వారు ఇక్కడ ఏమన్నారు? వాయుములై తందా ఆ విషపు స్థానాన్ని ఇచ్చినటువంటి స్థానాన్ని ఆయన నోట్లో పెట్టింది అని చెప్పాలని. తందా అంటే తనకిచ్చినట్టుగా చెప్తున్నారేమిటి అంటే అవన్ తిరుప్పవళత్తిలే నంజై కొడుత్తదు తమ్ముడే తిరుప్పవళత్తిలే నంజై కొడుతా పోలే ఇరుక్కయ్యాలే తందా ఎన్గిరారాదల్ ఆయన యొక్క అదరాల మీద ఆ విషాన్ని ఇస్తూ ఉంటే ఆళ్వాళ్ళ యొక్క భావన ఏమిటి? నా యొక్క అదరాల మీద విషాన్ని పెట్టినట్టు, తన అదరాల మీదే విషాన్ని పెట్టినట్టుగా తల్లడిల్లిపోతూ ఉన్నారట ఆళ్వాళ్ళు. అందుకని తందా ఎన్గిరారాదల్ తందా అనే పదాన్ని అందుకు వాడారు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అన్నిక్కే లేక తరుగయ్యం కొడుక్కయ్యం పర్యాయమాయ్. అదిగో తరుగయ్యం ఇవ్వటము, కొడుక్కయ్యం కొడుక్కయ్యం అంటే ఇవ్వడము, తరుగయ్యం తీసుకోవడం అని. తరుగయ్యమన్నా కొడుక్కయ్యమన్నా రెండు పర్యాయ పదాలేనండి. కొడుత్తా ఎన్నుం పొరుల్ పెత్తు కిరదాగవుమా, కొడుత్తా అనే పదాన్ని పెట్టుకొని ఆ అర్థాన్ని భావించండి అని. మాయప్పే వచ్చినటువంటి ఆవిడెవరు? మాయప్పే మాయా చేష్టితాలు, ఆశ్చర్యకర చేష్టితాలు అంటే ఏమిటి? హింసాకరమైన చేష్టితాలు కలిగినటువంటి పిశాచి మాయప్పే ఆవిడ. జన్మత్తాల్ వంద అరివికే తిక్కుమేలే వంచన పరయ్యాయం వందాల్. మాయా అంటే వంచన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జన్మ చేత వచ్చినటువంటి బుద్ధిహీనత మాత్రమే కాదు ఆవిడికి, వంచన పరురాలై వచ్చిందా పోతన. అదావదు పేయాయ్ ఒరుగయ్యన్నిక్కే పేయాయ్ ఒరుగయ్యన్నిక్కే ఆ పిశాచం వలె రావటం మాత్రమే కాకుండా తాయాయ్ ఒరుగై తల్లి వలె వచ్చిందండి అంటున్నారు. తాయాయ్ వందదుక్కు ప్రమాణం అంటే తల్లిలాగా వచ్చింది అని చెబుతున్నారు కదా మీరు. అలా ఎక్కడైనా ప్రమాణం ఉన్నదా అండి అలా తల్లి వలె వచ్చింది పోతన అనటానికి? అంటే తాయాయ్ ఇత్యాది తాయాయ్ వందపే అన్నక్కడ వదిరే. కింద అరుంబదంలో చూడండి మొదటి లైన్లోనే తిరుమడి మొదలు పత్తు ఐందాన్ తిరుమడి ఆరాం పాటు మొదట్లో 1, 5లో 6వ పాసు అనమాట. తాయాయ్ వందపే ఉయిరుం తైరుం విజుదుం ఉడనుండవాయాన్ தாயோடு கொண்ட வந்த பூதனையுடைய உயிரையும் யசோதா பிராட்டியினுடைய தைரையும் வெண்ணையையும் ஒக்க అముదు செய்த తిరుప్పవళத்தை ఉడయ్యవన్ ఎన్ను పాసురత్తుకర్థం. అదిగో తల్లి రూపం తాల్చి వచ్చినటువంటి పోతన యొక్క ప్రాణాలని యశోదా పిరాటి యొక్క చేసినటువంటి తైరు వెన్నయ్యం, ఆ తైరు అంటే పెరుగుని ఆ వెన్నని ఒకే రీతిగా ఆరగించినటువంటి అదరాలు కలిగినటువంటి వాడు అని ఆ పాసురానికి అర్థమట. అంటే ఆవిడ తల్లిలాగా వచ్చింది, తన తల్లి చేతితో చేసినటువంటి ఆ వెన్నని పెరుగుని ఎంత భోగ్యంగా స్వీకరిస్తాడో అంతే భోగ్యంగా ఇక వంచనగా వచ్చినటువంటి పోతన యొక్క పాలని కూడా ఆరగించాడు అని. ఉయిర్మా ఎత్త అవள் కోలి వందదు ఉన్నాయి అవள் తన్నోడే పోక్కినపడి. ఆవిడ ఎవరి ప్రాణాలు కోరుకొని వచ్చింది? అవள் కోలి వందదు తన్నై, ఆవిడ కోరుకొని వచ్చింది ఏమిటి? ఆవిడ ఏ భావనతో అయితే వచ్చిందో అవள் తన్నోడే పోక్కినపడి అవి ఆవిడకే సంక్రమించేలాగా. అంతే కదా, ఆవిడ ఏమని వచ్చింది? కన్నపిరాని యొక్క ప్రాణాలని తీయాలని వచ్చింది. ఆవిడ తన ప్రాణాలని కోల్పోయింది. ఆవిడ ఆ పోతన. ఆయమాయనే ఆశ్చర్య శక్తియుక్తనాన ఆయనే, ఆశ్చర్యకర శక్తులతో కూడుకున్నటువంటి ఆయనే గొల్లవాడు. ఇవనం పెళ్ళయ్యా ఏములై ఉండాన్. అది
ములయున్న ఆవళం తాయాయ ములై కొడుతాள் అండి. ఆయమాయనే అన్నారు. గొల్ల పిల్లాడండి, ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలిగినటువంటి గొల్లవాడు అన్నారు కదా. ఇక్కడ ఆశ్చర్యకరమైన చేష్టితం ఏమున్నదండి అంటే, ఇవనం పెళ్ళయ్యా ఏములయ్యుండాన్, అది ఈయన పిల్లోడి వలె పాలన తాగాడండి. అవళం తాయాయ్ ములై కొడుతాள், అది ఆవిడ కూడా తల్లి వలె పాలన ఇచ్చిందండి. అయితే ఒక్క కింద చూడండి. ఆనాల్ ముడి ఉంబడి ఎప్పటి అన్నా, మరైతే ఆయనేమో పిల్లాడు ఒక తల్లి దగ్గర పాలు తాగినట్లుగా పోతన యొక్క పాలని ఆయన తాగాడు. మరి ఆవిడ కూడా తల్లి వలె పాలిచ్చింది. మరి ప్రాణాలు ఎలా పోయాయండి పోతనవి? తల్లి పాలిస్తే బిడ్డకు ప్రాణాలు పోవు కదా, బిడ్డకి పాలిస్తే తల్లి ప్రాణాలు కోల్పోదు కదా. కానీ పోతన నశించిపోయింది కదా. అంటే ఎలా? వస్తు స్వభావస్తాలే ముడింద ఇత్తనై, ఆ వస్తు స్వభావం అదండి. ఎవరు? పరమాత్మ ఎలాంటి వాడు? అమృత స్వరూపుడు. మరి పోతన ఎలాంటిది? విషాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి ఆ అమృతానికి ఈ విషం ఎదురుతట్టు కనుక, అలా విషాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి ఆ పోతన యొక్క విషపు పాలు స్వీకరిస్తే అమృతత్వము కలిగినటువంటి పరమాత్మ యొక్క ప్రాణాలు అదిగో ప్రాణాలు నిలిచాయి. అదిగో విషాన్ని ఇవ్వాలని వచ్చినటువంటి పోతన యొక్క ప్రాణాలని కోల్పోయింది. వస్తు స్వభావత్తాలు, ఆయన ఎలాంటి వాడు? అమృత స్వరూపుడు కనుక విషం ఆయన్ని ఏం చేస్తుందండి? అంచేత వస్తు స్వభావం చేత సహజమైన స్వభావం కదా ఆయనకి, అంచేత ఆ విషం ఆయన్నేమి చేయలేకపోయింది. అలాంటి వామననే அந்த அவதாரத்தில் பூத்தனை முளை கொடுத்தாளதுக்கு ప్రత్యవసరமாக ముల కొడుకైకు ஒரு తాయాగిలిం ఉండిరే అంగు. అదిగో వామననే, వెంటనే వామన అని పిలుస్తున్నారు ఆయన్ని. ఆ అవతారంలో పూతన వచ్చి ఆ విషపు స్తన్యాన్ని ఇస్తే, ఆ స్తన్యానికి, ఆ విషపు పాలకి ఔషధంలాగా పాలివ్వటానికి ఒక తల్లి యశోదా పిరాటి ఉన్నారు కదా, అంగు ఆ కృష్ణావతారంలో. కానీ ఇక్కడ వెం கொங்கை உண்டானை மீட்டாய்ச்சி ஊட்டுவான் தன் கொங்கை வாய் வைத்தாள் சேரந்து என்னும் பேயிச்சி பால் உண்ட பெருமானை பேருண்டெடுத்து ஆயிச்சி முலை கொடுத்தாள் అంజాదే ఎన్నుం. అదిగో ఇవి ఆడవాళ్ళ యొక్క పాసురాలు ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ఎలాగా? ఆనాడు వామనుడిగా వచ్చాడు ఆయన, కానీ వామనావతారంలో ఆయన స్థితి ఏమిటి? ఇక్కడ కృష్ణావతారంలో అయితే విషపు పాలని ఆరగించాడు నా బిడ్డ, కాబట్టి ఆ విషం తొలగిపోయేలాగా నేను పాలిస్తాను అని పాలిచ్చేటువంటి ఒక తల్లైనా ఉన్నది అని వెంకొంగై ఉండానే మీట్టాయిట్టు కింద ఇస్తున్నారు. వెంకొంగై ఇత్యాది 3-7 లైన్లో జీరరంబదంలో పోతనయ్యుడయ్యా வெவ்வி அமுலையை அமுது செய்து அவனை அவள் பக்கல் நின்னும் மீட்டு யசோதை பிராட்டி புதிப்பிக்கைக்காக பிள்ளை இருந்த விடத்தளவும் சென்னு கிட்டி தன்னுடைய முலையை அவன் తిరుప్పవళத்திலே கொடுத்தாள் ఎన్నపడి ఆ పాసురానికి అర్థం ఏమిటట? వెంకొంగ ఇచ్చే అనేటువంటిది ఎందులోనంటే ఇది 2 తిరువందాదిలో 74వ పాసురం. అంటే పేయాళ్వారు పాడినటువంటి పాట. ఏం పాడారు ఈ పాటలో? పోతన యొక్క క్రూరమైనటువంటి ఆ వెవ్వియములయ్యే ఆ స్తనాలని ఆ అముదు செய்து ఆ పాలని తాగి, స్తనాల్లో ఉన్న పాలని తాగి, செய்த అవனை పాలు తాగినటువంటి అవన్ని అవల్ పక్కల్ నిన్నుం మీట్టు యశోదా పిరాటి భుజిప్పిక్కై కాగా ఆవిడ దగ్గర నుంచి తీసుకొని యశోదా పిరాటి తాను పాలివ్వటం కోసమని పెళ్ళయ్యిరుంద విడత్తలవం చెన్ను కిట్టి, తాను అప్పటి వరకు కొంచెం దూరంగా నిలబడి ఉంటుంది. ఇప్పుడు పిల్లాడున్న దగ్గరికి గబగబా వెళ్ళిపోయి తన యొక్క మూలయ్యై అవన్ తిరుప్పవళத்திலே கொடுத்தாள் ఎన్నపడి తన యొక్క స్థానాన్ని ఆయన యొక్క ఆదరాల మీద ఉంచింది అని ఊట్టువాన్ అంటే భుజిప్పిక్కైగా చారందు సేరిందు చెన్ను కిట్టి, అలా ఆ పాలని
ఆయన చేత తాగించటం కోసం గబగబా వెళ్ళి తన స్తనాలని ఆయన నోట్లో ఉంచింది కదా అని ఇచ్చి పాలుండ పెరుమానై పేరెందెడుతూ ఆ ఇచ్చిములై అని అలా సమీపించి పాలన ఇచ్చింది అని ఇంకొక ప్రమాణాన్ని కూడా చూపిస్తున్నారు మనకి. పేయిచ్చి పాలుగుండ పెరుమానై పేరెందెడుతూ ఆ ఇచ్చి ములై కొడుతాள் అంజాదే. అదిగో ఆ పిశాచం యొక్క పాలు తాగినటువంటి పెరుమాడని పేరెందెడుతూ అంటే అప్పటి వరకు దూరంగా ఉన్నది. అలాంటి ఆవిడ ఆయుష్యములై కొడుతాள் అంజాదే. ఆ గొల్లవనిత అయినటువంటి యశోదా పిరాటి భయపడకుండా పాలనిచ్చిందండి కన్నయ్యకి అంటున్నారు. అది పూతనయ్యుడయ్యా పూతనయ్యుడయ్యములై పాలై ఉండ ఉపకారకనైతాన్ నిన్న విడத்தில் நின்னும் பேருந்து வந்து கிட்டி எடுத்து யசோதை பிராட்டி பயப்படாதே ములై కొడుతాள் ఎన్ను పాసురత్తుకు అర్థం. పోతన యొక్క పాలని ఆరగించేటువంటి ఉపకారకుడైనటువంటి కన్నపిరాన్ని తాను ఉన్న చోటు నుంచి కదిలి వెళ్ళి ఆయన్ని సమీపించి ఆ యశోదాపిరాటి భయపడకుండా పాలని ఇచ్చింది అని చెప్తూ తానే పోయి తిట్టుమదు భయహేతువోయన్నా. ఏమండి ఆవిడ వెళ్ళి తన బిడ్డనే కదా, తన బిడ్డకే కదా పాలిచ్చింది, మరి అది భయహేతు అవుతుందా అంటే అవరగలిత్యాది అదిగో అవరగలిత్యాది அதுவும் నిన్నికేవనై పెత్తిట్టు వైత్తు తాయుంతమప్పం అంటే అది తర్వాత ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, అలా ఆనాడు ఈయన వామనుడు కూడా ఈయనే కదా కన్నపిరానుగా వచ్చి పూతన తన విషపు పాలనిచ్చిన సమయంలో యశోదా పిరాటి భయపడకుండా పాలని ఇచ్చింది, లేదా వెంటనే ఆ పాలకి విరుగుడుగా ఔషధం వల్లే తన పాలన ఇచ్చింది. కానీ వామనుడు ఇక్కడ వామనుడి యొక్క పరిస్థితి ఏమిటి అంటే అలాంటి ఆపద సమయంలో రక్షించడానికి తల్లి తండ్రి సమీపంలో లేనటువంటి వాడు ఈ వామనుడు. అదుவும் ఇన్నికే ఇవనై పెత్తిట్టు వైత్తు తాయుం తమప్పనం తపస్సులే అన్యపరరాగా. ఇన్ని కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా తపస్సులో లీనమైపోగా ఆసుర ప్రకృతిகள் இருந்த విడతే తానే పోయి కిట్టుబడి ఆయిరే ఇరుప్పదు. అది ఆసుర ప్రకృతి కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్లుగా కదా అయింది. ఇదిగో ఇక్కడ కృష్ణావతారానికి వామనావతారానికి ఒక తారతమ్యం ఏమిటంటే కృష్ణావతారంలో ఆ పిశాచి తానే సమీపించి వచ్చింది కృష్ణ పరమాత్మ ఉన్న చోటికి, కానీ ఇక్కడ వామనుడు. కానీ కృష్ణుడికి ఒక సహాయం ఉన్నది, తల్లైనటువంటి యశోద ఆ విషపు పాలన ఇవ్వగానే వెంటనే విరుగుడుగా తన పాలన ఇచ్చింది. అది కూడా భయపడకుండా దూరంగా ఉన్నటువంటి ఆవిడ జరిగి దగ్గరకు వచ్చి బిడ్డని తీసుకొని పాలన ఇచ్చింది. కానీ అలా సహకరించేటువంటి వాళ్ళు ఎవరూ లేరే. తల్లి తండ్రి ఇద్దరు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ ఆసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి ఈయనే వెళ్ళి సమీపించేటట్లుగా కదా ఉన్నది ఈ వామనావతారంలో. అదే కదా తానే వెళ్ళాడు కదా బలి చక్రవర్తి దగ్గరికి. మరి ఆ వరగల్ తాన్ ఇరుంద విడతే వందు కిట్టినా పోలే అన్నిరే. అదిగో ఇప్పుడు చెప్పుకోవాలన్నమాట ఇది. తానే పోయి కిట్టుం అది భయహేతువోయన్నా. అప్పటి తానే వెళ్ళి సమీపించడం అనేటువంటిది భయం కలిగించేటువంటి విషయమా అంటే ఆ వరగల్ తాన్ ఇరుంద విడతే వందు కిట్టినా పోలే అన్నిరే. తాన్ ఎదిరిగల్ ఇరుంద విడతే చెన్ను కిట్టుం అదు మిగவும் వైరియరిత్తలు కూడలా ఇరుక్కుమిరే. ఏమిటి మనం ఉన్న దగ్గరికి శత్రువు రావటం ఒక విషయం, మనమే శత్రువు దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది భయావహమే కదండి. అదే చెప్తున్నారు వాళ్ళు తాన్నిరుంద విడతే వందు కిట్టినా పోలే అన్నిరే. తానున్న చోటుకు వచ్చి వాళ్ళు సమీపించడం కాదు కదా చేసింది, తాను ఎదిరిగల్జిరుంద విడతే సెన్ను కిట్టుమదుం మిగவும் అదిగో తానే శత్రువుల దగ్గరికి వెళ్ళి సమీపించడం అనేటువంటిది వైరి ఎరిత్తలు కూడలా ఇరుక్కుమిరే. అమ్మో అమ్మో ఎంత ప్రమాదము మా వామనుడికి అని పొట్ట పట్టుకొని వైరు కడుపు మండిపోతూ ఉంటుందన్నమాట. ఏమిటండి ఆయన మన దగ్గరికి రావటం అయితే ఒక విషయం, మరి ఈయనే వెళ్ళవలసి వచ్చింది ఆ శత్రువుల సమక్షంలోకి అని వైరు పిడిత్తదు మాధవ. అలాంటి మాధవ తీనాள் திருவுடையார் கிள்ளை என்கிறபடியே
ఇవ్వపాయంగళిల్ ఇవం తప్పిత్తవల్ నెంజోడే కటాక్షిక్కయ్యిరే. ఎక్కడుంటుంది ఈవిడ? మాధవ లక్ష్మికి భర్త అయిన ఆ లక్ష్మి ఎక్కడుంటుంది? ఈయన వక్షస్థలంలోనే కదా ఆవిడ ఉండేది. అదావదు ఇవన్ పిరంద పోదే అయిపోయింది కాదు. శ్రీయప్పతి అన్నా పోలన్నికే కాదది కూడా అత్తయ్యరే అత్తయ్య అదావదు మాధవ తీనార్ తిరువుడయ్యార్ కిల్లై ఎంగిరపడియే. చెడ్డ రోజులు లక్ష్మీ సంబంధం కలిగినటువంటి వాడికి ఉండవండి అని చెప్పినారు. తిరువుడయ్యార్కు సంపద కలిగినటువంటి వాడికి ఇల్లై లేవండి అని చెప్పినట్టుగా ఇవ్వపాయంగళిల్ ఇలాంటి అపాయాలు వచ్చిన సమయంలో, ఇప్పుడు కృష్ణావతారంలో ఒక అపాయం, వామనావతారంలో ఒక అపాయం. కృష్ణావతారంలోనేమో పోతన వచ్చింది విషపు స్తన్యాన్ని ఇవ్వటానికి. అలానే వామనుడిగా తానే అసురులు ఉన్నటువంటి చోటికి తాను వెళ్ళాడే. అలాంటి అపాయాలు వచ్చినప్పుడు ఇవన్ తప్పిత్తవల్ అపాయంగళిల్ ఇవన్ తప్పిత్తవల్ ఈయన్ని తప్పించేటువంటి ఆవిడెవరో తెలుసా? నెంజోడే కటాక్షిక్కయ్యిరే. అదిగో మనస్సుతోటే కటాక్షం అంటే మనస్సులోనే ఉంటుంది కదా ఆవిడ. ఆ వక్షస్థలంలో ఆవిడ ఉండటంతో లక్ష్మి ఉన్న దగ్గర ఆపదలు ఉండవు కదా. అలాంటప్పుడు ఈయన వక్షస్థలంలోనే ఈవిడ ఉండటం చేత ఆయనకి అలాంటి అపాయాలేమి కలగలేదు అని. ஒரு அபாயங்கள் இல்லையே ஆகிலும் பெரிய பிராட்டியாரும் அவனுமான சேர்த்திக்கு మంగళాశాసనం పన్నువారు తేటమా ఇరుక్కునిరే. అదిగో అలా వామనుడిగా వెళ్ళేటప్పుడు ఆయన వక్షస్థలంలోనే కూర్చొని ఉన్నదిగా ఆవిడ. చెప్తాడు కదమ్మా, నేను బ్రహ్మచారిగా వెళ్తున్నాను. ఈవిడేమిటట, ఎప్పుడూ ఎవ్వరి దగ్గర చేయి చాపనటువంటి వ్యక్తి ఈవేళ ఒక్కళ్ళ దగ్గరికి యాతనకి వెళ్తున్నాడే, ఎలా యాతన చేస్తాడో చూద్దామనేటువంటిది ఈవిడ భావనట. ఈయనేం చెప్తాడు, ఆవిడ ఎక్కడున్నది? వక్షస్థలంలోనే ఉన్నది. కాదమ్మా, నువ్వు అలా బయటికి కనబడుతూ ఉంటే నేను ఇప్పుడు బ్రహ్మచారిగా వెళ్తున్నాను కాబట్టి నేను గృహస్థం తెలిస్తే ఆయన దానం చేయడమ్మా, నువ్వు వద్దు ఇక్కడే ఉండమన్నట్ట వామనుడు. కాదయ్యా, నేను వచ్చి తీరాలి, ఎందుకంటే నిన్నెప్పుడు ఈ స్థితిలో చూడలా. ఎవరికైనా ఇవ్వటమే తప్ప పుచ్చుకోవటం తెలియదు కదా నీకు, అందుకని నేను వస్తాను. అయితే ఓ పని చేయి, నువ్వు కనపడకుండా ఉండు, అప్పుడు వాళ్ళు నన్ను విష్ణువుగా గుర్తించరు. నువ్వు కనుక వక్షస్థలంలో కనపడితే నన్ను విష్ణువు అనుకుంటారు కదా వాళ్ళు అని ఆయన చెప్తే, ఈయనేమో ఇలాగా ఆ జింక చర్మాన్ని పైకి సరి చేసుకుంటూ ఉంటాడట. ఆవిడేమో అది కొంచెం తొలగించి ఇలా తొంగి చూస్తూ ఉంటుందట ఆ బయటికి. అలాగా ఆయనతోనే కలుసు ஒரு అపాయంగల్ ఇల్లయ్యే ఆగిలం. అలా పోతన సంహార సమయంలో కానీ, అదిగో బలి చక్రవర్తి దగ్గరికి యాచనకి వెళ్ళిన సమయంలో కానీ ఏ అపాయము లేకపోయినప్పటికీ పెరే పెరాట్యారు అవను మానసేత్తిక్కు పెరే పిరాటికి ఆయన ఇద్దరు చేరి ఉంటే మంగళాశాసనం చేయాలి కదండి. కానీ ఆ మంగళాశాసనం చేసే వాళ్ళని కూడా తేట్టమా ఇరుక్కు మీరే, వాళ్ళని కూడా వెతకవలసిన అవసరం వస్తోంది అని అదిగో చేశారు ఒకరు మంగళాశాసనం. అలా వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎవరు? ఒడివాయ్ నిన్వలమా పినిల్ వాజ్గింద మంగయం పల్లాండు అని పెరియాల్ వాళ్ళు మంగళాశాసనం చేశారు. ఎవరు? పరివర్ ప్రీతి కలిగినటువంటి ఆడవాళ్ళు మంగళాశాసనం చేసినట్టుగా ఎవ్వరు నీకు ఆవేళ మంగళాశాసనం కూడా చేసేవాళ్ళు లేరయ్యా అని. పూతన్మాల ఇక్కొండు కుళెత్తే వడైతాన పూమాలయ్య ఇక్కొండు, చల్లదనాన్ని కలిగినటువంటి పుష్పమాలని తీసుకొని పూతనాదిగల్ ఒందు కిట్టిన అవ్వవ కాలంగళిలే తిరువడిగళిలే ఒందు విజిందు శిశురోపచారం పన్నప్పెత్తిలేనే యాగిలం. ఆ పూతన మొదలైనటువంటి వాళ్ళు వచ్చి నిన్ను సమీపించిన సమయంలో ఆయా సమయాల్లో వచ్చి నీ యొక్క తిరువడిగళ్ళ మీద పడి శిశురోపచారం చెయ్యాలయ్యా, కానీ పెత్తిలేనే యాగిలం, నేను అలాంటి భాగ్యాన్ని పొందలేదు. నిన్ పూతన్మాలై నెడుముడిక్కు ఉన్నుడయా కులిరింద పూమాలయ్యాల్ అల్లదు చెల్లారపడియా. నీ యొక్క చల్లని పుష్పమాల ఉంటే తప్ప ఆ కిరీటం నిలబడలేదట. ఆదిరాజ్య శోషకమాన తిరు అభిషేకత్తుక్కు విరుంబిచాత్తుమ్మాలే. ఆదిరాజ్యాన్ని ఈయనేనండి సర్వేశ్వరుడు అని తెలిసేలాగా ఆ కిరీటం మీద విరుంబిచాత్తుమ్మాలే కోరుకొని అలంకరించుకునేటువంటి మాల ఏమిటో తెలుసా? ఎన్ ప్రాణన్
నా యొక్క ప్రాణాలు. అంటే నువ్వే సర్వేశ్వరుడు అని తెలిసేలాగా ఒక కిరీటం, ఆ కిరీటానికి ఆ మాల, ఆ అందమైనటువంటి చల్లని మాల ఏమిటో తెలుసా? నా ప్రాణాలే పెరుమాళే. ఎన్ సత్తయ్యా విట్టదు, నా ప్రాణాలని నీ కిరీటానికి అలంకరించుకునేటువంటి పుష్పమాల వలె స్వీకరించవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. மாயத்தல் எண்ணிவாய் முளை தந்தா மாயப்பேய் உயர் மாயத்தவாய மாயனே வாமனனே மாதவா பூந்தன் மாலை கொண்டு உன்னை போதால் வணங்கே நேலும் நின் பூந்தன் மாலை நெடுமுடிக்கு புனையும் கண்ணியனதுயிரே. ఐందాం పాటు. ఇందులో ఏం కోరుకుంటున్నారో ఆళ్వారు చూద్దాం. தம்முடைய ஸ்நேகாதிகளோர் ஒன்றே ஆபரணாதி சர்வ பரிச்சரங்களும் ஆயித்து அவனுக்கு என்கிறார். స్నేహాదిగల్ ఎన్న ఆది శబ్దத்தாలే ఉయిరై ప్రాణము. ఆభరణాలంటే ఆభరణాలు, ఆభరణాలు వస్త్రాలు అంటే తమ్ముడయ తమ యొక్క ప్రాణము ఓరు వండే నా ప్రాణము మొదలైనటువంటివి ఇవన్నీ కూడా నీకు ఆభరణాలు మొదలైన అన్ని అలంకారాలుగా అయ్యాయ్యా. సర్వేశ్వరుడికి అలంకారాలు అయ్యాయి అంటున్నారు ఆళ్వారు. నా ప్రాణము, నా వాక్కు, నా యొక్క ఇది కైంకర్యము, ఆ దోషిలొగ్గి నమస్కరించడం, ఇవన్నీ కూడా నీకు అన్ని ఆభరణము మొదలైనటువంటి సర్వ పరిచ్ఛదాలు అయ్యాయి. అన్ని పరికరాలు అయ్యాయి నీకు ఆభరణాల్లాగా. ఆభరణాలు, వస్త్రాలు, మాలలు ఇవన్నీ ఏమిటి? నాకున్నటువంటి ప్రీతి, ఇవి నీకు అలా అయ్యాయి అంటున్నారు ఆళ్వార్లు. కన్నియనదుయర్ కాదల్ కనకచ్చోది ముడి முதல வெண்ணில் பல் கலங்களும் மேல் மேலும் ஆடையும் அகுதே கலங்களும் மேலும் ஆடையும் அகுதே நன்னிமோ உலகுன நவித்தும் கீர்த்தியும் அகுதே கண்ணனெம்பிரான் எம்மான் కాలచక్కరత్తానుకే కాలచక్కరత్తాను కాలమునకు ఆధారమైన చక్రమును ధరించిన వాడును. ఎమ్మాన్ నా స్వామియు, ఎంబిరాన్ నాకు మహోపకారకుడును అయినటువంటి కృష్ణునికి, కన్నను కండి కృష్ణునికి, ఎనదు ఉయర్ నా ప్రాణం, నా యొక్క ఆత్మ వస్తువు ఏమవుతుంది? ఉయర్ కన్ని, ఎనదు ఉయర్ నా ఆత్మ వస్తువు ఆయనకి కన్ని పుష్పమాల వలె అవుతున్నది. కాదల్ ప్రీతి కనకం జోది ముడి మొదల కనకం సోది ప్రేమ ఏమవుతుంది? స్వర్ణమయమైనటువంటి ఉజ్వలమైన కిరీటము మొదలగు కనకం సోది ముడి మొదల, అదిగో ఉజ్వలమైన కిరీటము అలా మొదల ఎన్నిల్ పల్కలంగళం మొదలగు లెక్క పెట్టుటకు అసత్యములైనటువంటి ఆభరణాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఏలుం ఆడయ్యం అఘుదే, ఏలుం సముమైనటువంటి ఆడయ్యం వస్త్రమును అది ఏ అగుదే మూవలగం నన్ని నవిత్తుం కీర్తియం అగుదే, మూవలగం నన్ని నవిత్తుం కీర్తియం అగదే, మూడు లోకములను సమీపించి స్తుతించటకు తగినటువంటి కీర్తి కూడా ఆ ప్రేమే. నా ప్రేమే నీకు ఆభరణాలు, నా ప్రేమే నీకు వస్త్రాలు, నా ప్రేమే నీకు లోకంలో వాళ్ళందరూ స్తోత్రం చేయడానికి తగినటువంటి కీర్తి, అన్నీ నా ప్రేమే అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. శత్రు నిరసన స్వభావము కలిగినటువంటి వాడు, చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు, తనక దివ్య సౌందర్యాన్ని నాకు దర్శింప చేసినటువంటి వాడు, నన్ను దాస్యంలో తీసుకొని గొప్ప ఉపకారం చేసినటువంటి వాడు, నా ఆత్మ వస్తువుని తన యొక్క శిరస్సు చేత ధరింపతగినటువంటి మాలగా అంగీకరించాడు. అంటే ఈయన పెరుమాళ్ళు ఎలాంటి వాడంటే చక్రాయుధాన్ని ధరించాడు, శత్రువులను నిరసించే స్వభావం, తన దివ్యమైన సౌందర్యము,
ఇదంతా నాకు కనబరిచాడు, దర్శనమిచ్చాడు ఇలాగా. తర్వాత నా దాస్యాన్ని స్వీకరించాడు. అలాంటి గొప్ప ఉపకారకుడు ఇప్పుడు ఏం చేశాడు, నా ఆత్మ వస్తువుని తన యొక్క నెత్తి మీద ధరించదగిన మాలగా అంగీకరించాడు. ఇప్పుడు ఆత్మధర్మమైనటువంటి నా ప్రేమను దివ్య కిరీటము మొదలగు దివ్య ఆభరణాలుగాను, అదిగో ఆత్మధర్మమైన ఆత్మకేమిటి ధర్మం? ఆయన్ని ప్రేమించటం, ఆయన విషయంలో ప్రీతి చూపించడం. ఆ ప్రేమను ఏం చేశాడు, దివ్యమైన కిరీటము మొదలైన దివ్య ఆభరణాలుగాను, దివ్య పీతాంబరాలుగాను, లోకంలో ఉన్న వాళ్ళు ఆదరించి శ్లాఘించేటువంటి కీర్తిగాను అంగీకరించాడు. నా ఆత్మనే ఆయన దివ్యమైన ఆభరణాలుగా భావిస్తున్నాడు, దివ్యమైన పీతాంబరంగా ధరిస్తూ ఉన్నాడు. లోకలందరూ ఆదరించి కీర్తిస్తారు, ఆ కీర్తి కూడా ఈయన ఆత్మే అన్నట్లుగా ఉన్నాడు. ఇలా నా ఆత్మ మొదలుగునవి ఆయనకి సర్వాభరణాలు అయ్యాయి. సర్వేశ్వరికి నా ఆత్మ మొదలైనటువంటివి ఆయనకి సర్వ ఆభరణాలు అయ్యాయి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ஆறாயிரப்படி கண்ணே பிரதிகூல நிரசன ஸ்வபாவனான திருவாஜேவடையனான கண்ணனுக்கு தன் திருவடிகளிலும் திருமார்விலும் திருத்தோளிலும் சாத்தி అరుళక్కడవ తిరుత్తుజాయే ఎన్నుడయ ఆత్మ. ప్రతికూలురని నిరసించేటువంటి స్వభావం కలిగినటువంటిది చక్రాయుధం. ఆ చక్రాయుధాన్ని అంటే శత్రువులని నశింపచేసే స్వభావం చక్రాయుధానికి. దాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి వాడు ఎవరా? కన్నపిరాను. ఆయన ఏం చేశాడు, తన యొక్క తిరువడి గళ్లల్లోను, వక్షస్థలంలోను, భుజాల మీద అన్నిటి చోట్ల అలంకరించుకునేటువంటి తిరుత్తుజాయ మాల ఉన్నది చూసారా? ఆ మాల ఏమిటనుకుంటున్నారు? నా ఆత్మే అంటున్నారు. నా ఆత్మని ఆయన భుజాల మీద, శిరస్సు మీద, తిరువడిగళ్ళ మీద, వక్షస్థలం మీద, అన్నింటి మీద, శిరస్సు మీద లేదు, తిరువడిగళ్లలోను తిరువక్షస్థలంలోను ధరించాడు ఆయన. అసంఖ్యేయనానావిధ దివ్యభూషణంగళం சோசித திவ்ய பீதாம்பரம் సర్వలోకంగళం సొల్లియేత్తుం తన్నుடைய కీర్తిం. అదో లెక్కలేనటువంటి నానా రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు, అదో తనకి తగినటువంటి దివ్యమైన పీతాంబరం, సర్వలోకాలలో వాళ్ళు స్తోత్రం చేసేటట్లుగా ఉన్నటువంటి కీర్తి, ఇవన్నీ కూడా ఎన్కాదలే మత్తుం ఎల్లాం ఎన్కాదలే. అవన్నీ ఏమిటనుకున్నాను? నా ప్రీతే. ఆయనకి ఆభరణాలయ్యాయి, పీతాంబరం అయింది, లోకంలో వాళ్ళు కీర్తించే కీర్తి అయింది. ఇదంతా ఏమిటనుకున్నాను? నా ప్రీతే అంటున్నారు ఆళ్వార్లు పన్నీరాయర్పడి. అనంతరం భోగ్యనాయ్ சுவாமியாய் உபகாரகனாய் சுலபனான கிருஷ்ணனுக்கு என்னுடைய பிரேமாதிகள் ఆభరణాది సమస్తము ఆగా నిన్ననా ఎన్గిరార్. భోగ్యుడు, స్వామి, ఉపకారకుడు, సులభుడు. భోగ్యుడు అని ఎక్కడ చెప్పారు ఈ పాసురంలో? భోగ్యుడు కనకచ్చోది ముడి మొదల అని వెన్నెల్పల కలంగలుక్కు అన్నారు కదా, అది భోగ్యభూతత్వమే కదా. స్వామి స్వామి అని ఎక్కడ చెప్పారు? కాదల్ కనకచ్చోడి మొదల కన్నన్ ఎంపిరాన్ ఎమ్మాన్ అన్నారు కాబట్టి నాకు స్వామి. అంతేకాదు ఉపకారకనాయ్, ఇదిగో ఎంపిరాన్ అని చెప్పడం వల్ల ఉపకారకుడని, సులభుడుగా కృష్ణుడిగా వచ్చాడు కనుక సులభుడు అని. అలాంటి కృష్ణయ్యకి ఎన్నుடைய ప్రేమాదిగల్ ఆభరణాది సమస్తము ఆగా నిన్ననా. భోగ్యమైనటువంటి స్వామి, ఉపకారకుడుగాను సులభుడుగాను ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకి నా యొక్క ప్రేమ మొదలైనటువంటివి, ఆభరణము మొదలైన సమస్తము అయ్యాయి ఆయనకి నా ప్రేమ అంటున్నారు ఆళ్వార్లు. కాల నిర్వాహకనాన తిరువాజేవుడయ్యనాయ్. కాల నిర్వాహకమాన తిరువాజేవుడయ్యనాయ్, కాలాన్ని నిర్వహించేటువంటి కాల చక్రాన్ని తన శ్రీహస్తంలో కలిగినటువంటి వాడు. అవ్వజగై కాట్టి కాలవస్యనాగాదపడి అన్నయ్య అరిమై కొండ స్వామియాయ్. ఆ సౌందర్యాన్ని చూపించి నేను కాలానికి వసుడిని కాకుండా ఉండేటట్టుగా నా కైంకర్యాన్ని స్వీకరించేటువంటి స్వామి. కాలముళ్ళదనయ్యం అవ్వజగై అనుభవిప్పిక్కుం మహా ఉపకారకనాయ్.
కాలం ఉన్నంత వరకు కూడా సౌందర్యాన్ని నాకు అనుభవింపచేసినటువంటి గొప్ప ఉపకారకుడుగా ఉండి కాలాను రూపమాగా అవతరిస్తూ సులభనాన కృష్ణనుకు కాలానికి అనుగుణంగా అవతరించేటువంటి సులభుడైన కృష్ణ పరమాత్మకి అభిమానాంతర్గతమైన ఆత్మవస్తు నాది అనే నా అభిమానంలో ఇమిడిపోయే ఈ ఆత్మ వస్తువు శిరసావాహ్యమాన మాలయ్యాగా నిన్నదు. ఆయన శిరస్సుతోటి మోసేటువంటి మాలగా అయిపోయిందండి నా మాల, నా యొక్క ఆత్మ అని. ఆత్మధర్మమాన ప్రేమ మానదు. ఆత్మకి ధర్మం ఏమిటి? ప్రేమ చూపించడం. ఆ ప్రేమ అనేటువంటిది కనకమయమాయ్ ఆదిరాజ్య సూచకమాన ఔజ్వల్యత్తైవడయ్యా మూడి మొదలాగా అసంఖ్యేయమాన ఆవరణంగళం ఆగా నిన్నదు. అదిగో నా ఆత్మకు ఉండేటువంటి సహజమైన ప్రేమ ఏమైంది? బంగారుమయమైనటువంటి ఆదిరాజ్య సూచకమైనటువంటి ప్రకాశించేటువంటి కిరీటము మొదలైనటువంటి అసంఖ్యేయమైన ఆభరణాలుగా అయ్యాయండి. అనురూపమాయ్ సర్వస్మాత్ పరత్వ సూచకమాన తిరుపీతాంబరము అదువే. నా ఆత్మే ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహానికి తగినటువంటిది. ఆ సర్వస్మాత్ పరుడు ఈయన అని సూచించేటట్లుగా ఉన్నటువంటి ఆ తిరుపీతాంబరం కూడా నా యొక్క ప్రేమేనండి. నా ప్రేమే పీతాంబరంగా అయింది. నా ప్రేమే కిరీటము మొదలు తగ్గించి అన్ని ఆభరణాలుగా అయ్యాయి. అదువే త్రివిధ ఆత్మవర్గము కిట్టి వాయు పులత్తక్కడవ కీర్తియం. త్రివిధ ఆత్మవర్గాలు కూడా సమీపించి నోటితో కీర్తిస్తూ ఉంటారు కదా, ఆ కీర్తి కూడా నా ప్రేమే. అదువే ఎవరుடைய ప్రేమ తుక్కుతాన్ విషయీభవిక్కయ్యే. అదిగో అదే ఆ ప్రేమే ఎవరుடைய ప్రేమ తుక్కుతాన్ విషయీభవిక్కయ్యే. ఆ పెరుమాళ యొక్క ప్రేమకి తాను విషయభూతుడయ్యాడు ఆ ప్రేమ వల్ల. పేరొప్పనయ్యాగవం పెరుం పుగழாகவும் நினைத்தான் ఎన్ను కరుత్తు. పేరు ఒప్పనయ్యాగవం ఆ పేరు ఒప్పనయ్యాగవం అంటే పెరుం పుగழாகவும் గొప్ప కీర్తి అవన్నీ కూడా నిனைத்தான் ఎన్ను కరుత్తు అంటే తనకి గొప్ప అందంగాను ఆభరణాలన్నీ ధరించాడు కదా. ఈ ప్రేమ అనేది ఆయనకు ఆభరణాలుగా అయినాయి కాబట్టి అది గొప్ప అలంకారంగా భావిస్తాట. అలా లోకులందరూ కూడా కీర్తించారు కదా, దాన్ని పెరుం పుగഴాగవం గొప్ప కీర్తిగా భావిస్తాట. అలా తన యొక్క ప్రేమే లోకంలో ఉండే వాళ్ళందరూ కీర్తించేది. కీర్తి అనగానే అసలు కీర్తి అంటే ఏమిటనుకుంటున్నారు? ఇదేనండి నాకు కీర్తి అంటాడు. ఆడవాళ్ళ యొక్క ప్రేమని పొందడమే గొప్ప కీర్తి నాకు అంటారు. అంతేకాదు ఆభరణాలు ఉన్నాయి, ఆభరణాలన్నీ అలంకరించుకున్నాడు కదా, అదేనండి సౌందర్యం అంటే. ఆడవాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటి ఆభరణాలు ధరించాడు కనుక అదే అసలైనటువంటి ఆభరణాలంటే అంటాట పరమాత్మ. కన్ని ఎనదు నాన్ ఎన్నదు ఎన్ను ఇరుక్కిరత్తైకిడీర్ ఎందు ఇరుక్కిర అత్తైకిడీర్ నాన్ ఎన్నదు నాది అంటే నా యొక్క ప్రాణం, ఉయిర్ నా ప్రాణం, నా ఆత్మ. దీన్ని కదా కన్ని అనదు అవన్ తనకు మాలయ్యాగ కొండదు. నాది అని నేను అభిమానించేటువంటి ఈ ఆత్మని కదా ఆయన మాలగా స్వీకరించింది. మార్వత్తు మాలయ్యన్ను ఎవడై తనకు మాలయ్యాగ కొల్లుగై ప్రాప్తం అదుడియవన్ సత్తయ్యైకిడి తనకు మాలయ్యాగ కొల్లుగిరదు. మార్వత్తు మాలై అంటే వక్షస్థలంలో ఉండేటువంటి మాల లాంటి పెరియ పెరాటి ఎందు ఎంగిర అవళై తనకు మాలయ్యాగ కొల్లుగై ప్రాప్తం అని చెప్పేటువంటి ఆవిడని మాలగా స్వీకరించడం సరైనటువంటి విషయం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆ దోజియా అది విడిచిపెట్టి సత్తయ్యైకిడి నా సత్తని, నా ఆత్మని, నా ప్రాణాన్ని కదా తనకు మాలయ్యాగ కొల్లుగిరదు తనకి మాలగా ఆయన స్వీకరిస్తున్నది. కాదలిత్యాది స్పృహణీయమాయ్ ఆదిరాజ్య సూచకమాన తిరు అభిషేకం முதலான ఎన్నిరందు పలవగైపట్ట తిరు ఆభరణంగళం ఎన్నుடைய కాదల్ స్పృహణీయమై కోరుకోతగినటువంటివి
ఆదిరాజ్య సూచకమైనటువంటి ఆ కిరీటము మొదలైన లెక్కలేనటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి తిరు ఆభరణాలన్నీ కూడా ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆయనకి? ఎన్నుడయ కాదల్, నా ప్రేమే ఆయనకి ఇప్పుడు ఆభరణాలు. ఎవరుడయా స్నేహం ఆభరణమావదు ఎన్నెన్నిల్. ఏంటండి ఆళ్వార్ల యొక్క స్నేహం ప్రీతి ఆభరణాలు ఎలా అవుతాయండి అంటే இவருடைய ஸ்நேகத்துக்குதான் விஷயமாக பெற்ற இல்லையே. தனக்கு அநேக ஆபரணங்கள் சாத்தினால் பிறக்கும் புகருண்டாగా அவன் நினைத்திருக்கையாலே అత్త ఇప్పత్త சொல்லுகிறது. ఈయన యొక్క ప్రేమ ఆయనకు ఆభరణాలు ఎలా అవుతాయండి అంటే ఇంతకాలం ఎవరుடைய స్నేహத்துக்கு தான் விஷயமாக பெற்ற ఇస్తయ్యే. అది ఇంతకాలము ఈయన యొక్క స్నేహాన్ని నేను పొందలేకపోయానే అని ఈవేళ ఎప్పుడైతే నీ మీద నాకు ప్రేమ ఉన్నదని ఆళ్వార్లు చెప్పారు, అవి తనకు అనేక ఆభరణంగల్ చాతినాల్ పిరక్కుం పుగర్. ఎప్పుడే ఇంతకాలము కూడా ఆళ్వార్ల యొక్క ప్రేమకి నేను నోచుకోలేదే అని ఒక బాధ ఆయనకి. ఈవేళ ఎప్పుడైతే పరమాత్మ ఈ విషయంలో నాకున్నటువంటి ప్రేమ అని చెప్పారో వెంటనే ఏమైందట, తనకు అనేక ఆభరణంగల్ చాతినాల్ పిరక్కుం పుగర్. ఎలా అయిపోయింది పెరుమాళ యొక్క తిరుమేని మొత్తం ఒక కాంతి. ఆ కాంతి చూడగానే ఎన్నెన్ని ఆభరణాలు ఈయన తిరుమేనికి అలంకరించుకున్నాడా అన్నట్లయిపోయిందట. ఇంతకీ ఏమిటి ఆభరణాలు ఈయన యొక్క ప్రేమ అంటే ఆడవాళ్ళు నేను నీవాడని అని అంగీకరించడం వల్ల కలిగినటువంటి ఆనందం. ఆ తిరుమేనిలో ప్రస్ఫుటించేలాగా ఒక కాంతి. ఆ కాంతి వల్ల ఆభరణాలు ధరించినట్లుగా ఉన్నట్ట. అవన్నీ తిరుక్కయ్యాలే అత్త ఇప్పత్త చొల్లుగలదు. అదిగో అది ఎప్పుడైతే నేను నీ వాడనన్నాడో ఆయన అనేక ఆభరణాలని ధరించిన వాడుగా భావించడం చేత అత్త ఇప్పత్త చొల్లుగలదు. దాన్ని బట్టి చెప్తున్నారు ఏలుం ఆడయ్యుమగుదే. ఆయనకి అలంకరింపచేసేటువంటి విలువైన వస్త్రం కూడా నా ప్రేమేనండి. తిరువరై కుత్తగురియాన తిరుపీతాంబరము అక్కాదలే. ఆ ప్రేమే ఆయనకు నడుముకి అలంకరించేటువంటి ఆ పీతాంబరం కూడా నా యొక్క ప్రేమే అంటూ వరుణాలం శ్రీ వైష్ణవ வண்ணத்தான் திருப்பரிவட்டங்களை அதையதாக வாட்டி கொண்டு வந்து எம்பெருமானார் குக்காட்டா போர திருப்தராய் அவனை பெருமாள் திருவடிகளிலே கைப்பிடித்து கொண்டு புக்கு நான் என்றே இவன் அறைக்கு ஈடாம்படி வாட்டின படி திருக்கண் சாத்தி அருள வேணும் என்ன இவத்தை காட்டி அருளா கண்டு உகந்தருளி உடையவரை அருள் பாடித்து அருளி எவனுக்காகறது நம் திறத்தில் செய்த குத்தம் பொருத்தோம் என்று திருவள்ளமாய் அருளினார். ఏమిటట ఏలుమాడ తిరువరైకు తగిన ఆడై. ఎలాంటి ఆడై అంటే ఆయన యొక్క నడుముకి అలంకరించడానికి తగినటువంటి ఆడై ఆ వస్త్రము. ఆ వస్త్రం గురించి మనకు చిన్న ఐతిహ్యాన్ని చెప్తున్నారు. అంటే ఆయన ఎవరినైనా ఎలా కటాక్షిస్తాడు అంటే ఒక రోజున శ్రీ వైష్ణవ చాకలి అంటే పెరుమాళ యొక్క వస్త్రాలని శుభ్రం చేసేటువంటి చాకలి వాడు ఏం చేశాడు, పెరుమాళ యొక్క తిరుపరివట్టాలని అందంగా ఉతికి తీసుకొని వచ్చాట. వచ్చి ఎంబెరుమానాలకు చూపించారట. చూపించి ఎంత బాగా ఉతికావయ్యా ఈ వస్త్రాలని అని చాలా తృప్తి కలిగింది ఎంబెరుమానాలకు. అప్పుడు ఆయన ఏం చేశాడు, పెరుమాళ దగ్గరికి వెళ్ళి ఈ చాకల వాడిని తీసుకువెళ్ళి కైపిడిత్తుకొండు చేపట్టుకొని తీసుకొని వెళ్ళి నాయన్రే అంటే స్వామి ఇవన్ తిరువరై కుయిడాంబడి మీ యొక్క నడుముకు తగినట్లుగా ఆ వాటినబడి తిరుక్కంచాతి అరుడ వేణుం ఎన్ను ఇవత్తై కాట్యరుడా. ఇదిగో ఎంత చక్కగా ఉతుకొచ్చాడు. ఈ వస్త్రాలను మీ యొక్క నడుముకి తగినట్లుగా అలంకరించుకొని మాకు దర్శింప చెయ్యండి అని ప్రార్థించగా ఎన్ను ఇవత్తై కాట్యరుడా ఇలా చక్కగా ఉతుక్కొచ్చాడని ఈ చాకలవాడిని చూపిస్తే పెరుమాళ్ళు కూడా అతన్ని చూసి అనుగ్రహంతో ఓడయ్యవరై అరుడు పాడిట్టు అరుడి ఉడయ్యవరై రామానుజుల వారిని అనుగ్రహించమని చెప్పి ఎవను కాగరదికన్ ఉడయ్యవరై అరుళి పాడిట్టు అరుడి
ఎవను కాగా ఇదిగో ఈ చాకలోడు చేసినటువంటి ఈ కార్యాన్ని చూసి పూర్వం ఒక రజకుడు నా విషయంలో అపచారపడ్డాడు కదా, నేను ఇప్పుడు ఆ అపచారాన్ని మర్చిపోతున్నానని చెప్పాట ఆయన. అతని యొక్క దోషాన్ని మేము సహించేస్తాంలేండి. ఎప్పుడు ఎవరా రజకుడు? కృష్ణావతారంలో వస్త్రాలు ఇమ్మని అడిగితే ఇవ్వలేదు కదా ఆ రజకుడు చేసినటువంటి దోషాలని కూడా ఈ రజకుడు చేసిన కార్యాన్ని చూసిన తర్వాత మేము సహించి వదిలేస్తాంలేండి, అతని విషయంలో మేము ఇంకా ఏ దోషాన్ని మనసులో ఉంచుకోము అని తిరువళ్ళమాయ్ అరుడినారు. అలా భావించారు. ఏలుం ఆడయ్యం అగురే, అలా ఏలుం ధరించేటువంటి ఆడయ్యం ఆ వస్త్రం కూడా అగురే నా ప్రేమే అని ఏకజాతీయంగల్ పలవాగైత్త విరిందు విసజాతీయంగళం పలవాగ తొడంగిత్తు ఏకజాతీయంగల్ పలవాగైత్త విరిందు విసజాతీయంగళం పలవాగ తొడంగిత్తు పురుషోత్తమ లక్షణమాన తిరుపీతాంబరముం అక్కాదలే. ఏకజాతి పలవాగైత్తవరిందు ఒకే జాతిలో ఉన్నాయి అనేక రకాలుగా పలవాగైత్తవరిందు విషజాతీయంగుళ్ళ జాతీయంగుళం పలవాగత్తొడంగిత్తు. కనీసం అండి ఇది. అదావదు ఆగలానదు అనేక జాతీయంగలానా. ఇదిగోండి ఏకజాతీయంగల్ పలవాగైత్తవరిందు అన్నారు కదా, చెందిస్తున్నారు చూడండి. అదావదు రెండో లైన్లో కాగలానదు అనేక జాతీయంగలాన తిరువాభరణంగల్ పల వగయ్యాగ తవిరిందు విజాతాయంగళం తిరుపరివట్టం కీర్తి తొడక్కమానవై పలవాగత్తొడంగిత్తు ఎన్నపడి. ఎలా ఉన్నాయి ఏకజాతీయాలైనటువంటి ఆభరణాలు, ఆ కాగలతోటి ఏకజాతీయంగా ఉండేటువంటి ఆభరణాలు అనేక ఆభరణాలుగా మారాయండి. అదిగో విషజాతీయమైనటువంటి తిరుపరివట్టం, ఆ పరివట్టము కీర్తి ఇవన్నీ కూడా అనేక రకాలుగా పలవాగత్తొడంగిత్తు అనేక రీతులుగా ఆరంభించాయి అన్నట్టు ఆ కీర్తి ఆ వస్త్రము అనేక రీతులుగా ఉన్నది. ఆభరణాలు ఒకే తేజస్సు అనేక ఆభరణాలుగా కనబడుతుంది అని పురుషోత్తమ లక్షణమాన తిరుపీతాంబరము అక్కాదలే. పురుషోత్తమ లక్షణాలు కలిగినటువంటి ఆయనకి నడుముకి అలంకరించుకునేటువంటి తిరుపీతాంబరం కూడా అక్కాదలే ఆ ప్రీతే. ఇవర్ నెడుంకాలము కూడి పండుగ తిరు ఆభరణము తిరుపరివట్టము ఇదే. ఈయన చాలా రోజులు చూసి చేసినటువంటి ఆభరణాలు తిరుపరివట్టము మీరే, ఆ వస్త్రమే కదా. అరియా కాలత్తుళ్ళే అడిమై కలంబు సేవిత్తు ఎన్ను ఎవరుடைய కాదల్ సత్తా ప్రయుక్తమిరే. అరియా కాలత్తుళ్ళే ఏమీ తెలియని రోజుల్లోనే నాకు అన్నిటినీ అడిమై కలంబు సేవిత్తు ఇదిగో కైంకర్యాలని నాకు నిర్దేశించి నీ స్వరూపం ఇదయ్యా అని తెలియచేసినటువంటి వాడు కదా. ఎవరుடைய కాదల్ సత్తా ప్రయుక్తమిరే, అదో సత్తతో ఆ కైంకర్యాలనే సత్తగా కలిగినటువంటి ప్రీతి ఈయనది. అది మహా రజతం వాస పొయ్యిల్ రజతం వాస. ఆయన వస్త్రం అంటే ఏమిటి? రజతం వెండితోడు చేసేటువంటి వస్త్రం అండి. మరి ఇక్కడ పాసురా మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయనకు ఉన్నటువంటి ప్రీతే, ఆయనకి ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రీతే వస్త్రము అంటున్నారు కదా. అది వెండి వస్త్రం కదా, వెండితో చేయబడినటువంటి వస్త్రం కదా. అంటే పొయ్యిల్ పాడలాగా ఇయ్యాలే ఇది కూడుమో ఎన్ను సంచేక్క వేండా. ఆడవాళ్ళ యొక్క పాసురాలు పొయ్యిల్ అబద్ధము లేనటువంటివి, అంటే యథార్థమైనటువంటి పాటలు. ఏదైనా ఈ పాసురాల్లో ఒక విషయం మీకు ఫలశ్రుతి ఇలా లభిస్తుంది అని చెబితే దాన్ని తప్పకుండా అందించేటువంటి పాసురాలు కావటం చేత ఆళ్వార్ల యొక్క ప్రీతే ఆయనకి వస్త్రమైంది. అంటే అది వెండితో చేయబడింది కదా, అంటే అదే అవుతుందండి ఆడవాళ్ళ యొక్క ప్రీతి అని. ఇది కూడుమో ఎన్ను సంచేక్క వేండా, ఇది కూడుతుందా అని సందేహపడవలసిన అవసరం లేదు. ఎందుకని? అసత్యము కాని యథార్థమైన పాసురాలు కనుక. నన్ని మూవులగం ఇత్యాది విశేషజ్ఞరే అన్నికే మూవల గెల్వుళ్ళారం ಒಂದು ಕಿತ್ತಿಕ್ಕರ కిళరందాపోలే స్తుతిక్కిర కీర్తియం అక్కాదలే. విశేషజ్ఞులు మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ మాత్రమే కాదండి, మూడు లోకాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి సమీపించేటట్టుగా, ఎలా అందరూ వచ్చి ఒక్కసారి సమీపించగానే సముద్రం పైకి అభివృద్ధి చెందిందా అన్నట్లుగా ఆ సముద్ర
ఘోష వలె ఆ కెరటాలని కొట్టుకుంటూ వచ్చే, ఒకదాంతో ఒకటి స్పర్ధిస్తూ కొట్టుకుంటూ ఉంటే వచ్చే ఆ శబ్దం ఎలా ఉంది, లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కీర్తిస్తున్నట్లుగా ఉందట. అది కూడా ఏమిటి, ఆ కీర్తన కూడా ఉనక్కాదలే ఉమక్కాదలే, మీ యొక్క ప్రీతే ఆ లోకంలో వాళ్ళందరూ చేసేటువంటి కీర్తి అండి అని చెప్పినట్లుగా இவர் காதலித்த பின்பு அந்நியபரரும் అనన్యపరరాయిత్తా నిన్నారుగల్. ఇగో వీరి యొక్క ప్రీతి వాళ్ళు కూడా పొందిన తర్వాత అన్యపరులు, ఇతర ప్రయోజనాలని ఆశించేటువంటి వాళ్ళు కూడా అనన్యపరులుగా మారిపోయారు అని ఇవన్నెనైతిరక్కరదు ఆయిత్తు అవన్నెనైతిరక్కరదు ఆళ్వార్లు భావిస్తున్నారు. ఈ కాదలకు కాదు, అవన్ భావిస్తున్నా అంటే సర్వేశ్వరుడు భావిస్తున్నట్ట. ఆళ్వాళ్ళ యొక్క ప్రేమ వల్లే కదా ఇదిగో లోకంలో వాళ్ళంతా కూడా నన్ను ఇలా కీర్తిస్తున్నారు అని ఆళ్వాళ్ళ యొక్క ప్రేమని చూసినటువంటి లోకులు అనన్యపరులుగా ఉన్నటువంటి వాళ్ళు, అన్యపరులుగా ఉన్నటువంటి వాళ్ళు అనన్యపరులు అయిపోయారే అని పెరుమాళ్ళు భావిస్తూ ఉన్నాడు. ఇక్కాదలకు కై తొట్టి కృషి పండినబడి సొల్లుగిరదమే. ఇంత ప్రీతి ఆళ్వాళ్ళకు కలగటానికి అసలు కృషి ఆయన చేయి పట్టుకొని కృషి చేసినటువంటి ప్రకారం చెప్తున్నారట ఆళ్వాళ్ళు. దుత్తవాన్களை காட்டி காணும் இவரை వృత్తిపరరాకిత్తు, దుత్తవాన్களை காட்டி கொடும் இவரை ఎవరై వృత్తిపరరాకిత్తు. దుత్తవాన్களை అంటే మంచి నడవడిక కలిగినటువంటి వాళ్ళని, వాళ్ళయ్యం అనన్య పరత్వ మహోపకారం, ఏదన్నా మంచి నడవడిక కలిగినటువంటి వాళ్ళందరినీ చూపించి ఎవరై వృత్తిపరరాకిత్తు, వీరిని కూడా నడవడిక కలిగిన వారిగా చేశారు పెరుమాళ్ళు. కాలచక్కరత్త ఆయన చేసిన కృషి ఏమిటంటే అలాంటి వాళ్ళతోటి చూపించి ఆ స్వభావాన్ని వీరికి కూడా అనుగ్రహించారు. అది కాలచక్కరత్తాన్ ఎంపిరాన్ ఎమ్మాన్ కண்ணனுக்கு கையும் திருவாஜுமான அதகை காட்டி எனக்கு అనన్య పరత్వ మహోపకారத்தை పన్ని. అదిగో ఏం చేశాడు, నాకు కాలచక్కరత్తాన్, కాల చక్రాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి వాడు, కయ్యం తిరువాజుమాన అదగై కాటి, ఆ శ్రీహస్తము పుట్టినే ఉంటేనే మంగళాశాసనం చేయవలసినటువంటి సౌందర్యం, ఆ సౌందర్యానికి తోడు చక్రాయుధాన్ని ధరించడం, అలాంటి ఆ సౌందర్యాన్ని చూపించి నన్ను అనన్యపరత్వ అనన్యపరుడిగా చేసినటువంటి గొప్ప ఉపకారకుడండి. ఆయన్ని బట్టి கஜிவதோர் காதலுத்தார்க்கும் உண்டோ கண்கள் துஞ்சுதல் ఎన్న పండిన ఎన్ స్వామియాన కృష్ణనుకు. అదిగో ఆ సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళకి ఇంకా నిద్ర అనేది ఉంటుందా ఆ నేత్రాలకి అని ఆళ్వార్లు పాడినట్టుగా ఆ రీతిగా నన్ను చేసినటువంటి ఎన్ స్వామియాన కృష్ణనుకు, నా స్వామి అయినటువంటి ఆ కన్నపురానికి. కాల చక్కరం ఎలాంటిది ఆ చక్రాయుధం అంటే పగల ఇరవాక్క వల్లవనిరే, పగలను కూడా రాత్రి చేసేస్తుందటండి. జగత్కాలత్తై నడత్తుగిర తిరువాజి, కాలాన్ని నడిపించేటువంటి చక్రాయుధము. కాలవశ్యతై పోక్కుం తిరువాజి ఎన్నుదల్, మనం కాలవశులుగా ఉంటాం కదా ఈ దేహంతో ఉన్నప్పుడు, మనకి కాలవశ్యత తొలగింపచేసేటువంటిది, అంటే మనకి జన్మలను తొలగింపచేసేటువంటిది. అదిగో నకాల తత్ర సంచరిష్యతి అని కాలతత్వం అక్కడ ఉండదన్నారు కదా, కాలానికి అక్కడ అవకాశమే లేదు. కాలతత్వం ఉండేది ఇక్కడ కనుక కాలవస్తులుగా ఉండేటువంటి మన స్థితిని తొలగింపచేసేటువంటి చక్రాయుధం అని. నార్చేష్యంతి ఎంగిర కాలத்திலும் இருள் தரும் ஆக்ஞாலத்திலும் இருளையோட்டி அருளால் திருச்சக்கரமாய் திருக்கையை தான் பிரியாதா போலே திருவடிகளை நான் பிரியாதபடியான రుచి జనకమాన తిరువాజి. నార్చయిష్యంతి అర్చించటం లేదని, అర్చించరు ఎక్కడ కలికాలంలో కలవు జగత్పతిం విష్ణుం సర్వం స్రష్టారమీశ్వరం నార్చయిష్యంతి మైత్రేయ పాషండోపహతా జనాహ అని. ఇక్కడ ఈ కాలానికి వస్తులై ఉన్నటువంటి, కలికాలానికి వస్తులై ఉన్నటువంటి వీళ్ళందరికీ అంటే కాలవశ్యతై పోక్కుమి అన్నదు కాలవశ్యతై పోక్కుం తిరువాజి ఎన్నుదల్, కాలవశ్యతని పోగొడుతుంది అంటే ఇలా ఈ జన్మలను మనకి నశింపచేస్తుంది అనుకున్నాం కదా.
అంతేకాదట కాలవస్థతై పోక్కుం అన్నది దేశదోషత్తై పోక్కుం అదుక్కు ఉపలక్షణం. ఈ దేశానికి ఈ లోకానికి ఉన్నటువంటి దోషాన్ని కూడా పోగొడుతుందట. అది ఎలాంటిది ఈ లోకం? ఇరుள் తరు మా జ్ఞానத்திலும் ఇరుళయ్యోట్టి, ఇరుள் తరు మా జ్ఞానం అన్నారు కదా ఈ లోకాన్ని. అలాంటి ఆ అజ్ఞానాన్ని ఆ చీకటిని పోగొట్టినటువంటిది ఆ చక్రాయుధం. ఆరు తిరుచక్రమాయ్, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగినటువంటి చక్రాయుధం. తిరుక్కయ్యైతాన్ పిరియాదా పోలే, ఆ చక్రాయుధము ఆయనక శ్రీహస్తాన్ని విడిచిపెట్టనట్లుగానే తిరువడిగలైనాన్ పిరియాద పడియానా, ఆ తిరువడిగళ్ళని నేను విడిచిపెట్టని రీతిగా రుచిజనకమాన తిరువాజి, నాకు రుచిని కలిగించినటువంటి ఆ తిరువాజి. ఎలా? ఆ శ్రీహస్తంలో చేరి ఉన్నటువంటి చక్రాయుధ సౌందర్యాన్ని చూపించి ఆ తిరువడిగళ్ళని విడిచిపెట్టని స్థితిని నాకు కలుగజేసింది. నాకు ఆ తిరువడిగళ్ళ మీద, ఆ సర్వేశ్వరక తిరువడిగళ్ళ మీద నాకు అలాంటి రుచిని కలుగజేసినటువంటి చక్రాయుధం అని. అవన్ కయ్యిలే నిండే ఎవన్ కాలిదే విజుంబడి పన్నుమవనిరే, ఆయన శ్రీహస్తంలో ఉన్నది కానీ ఆయన కాళ్ళ మీద పడేసింది ఆ చక్రాయుధం. అలాంటిది కాలచక్రం, అలాంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించి ఆ సౌందర్యాన్ని నాకు చూపించి ఏం చేశాడు? నన్ను తన యొక్క తిరువడిగళ్ళ మీద పడేలాగా చేసినటువంటి స్వామి అంటున్నారు. అలాంటి ఆయనకి ఇదిగో ఆభరణాలు, మళ్ళానేమో వస్త్రాలు, అవన్నీ నేనే, నా యొక్క ఆత్మే అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. ఆళ్వార్